అనేటటువంటిది అధికారం లేనప్పుడు వాళ్ళే మనకు సపోర్ట్ అని నమ్ముతారు. అలాగని వాళ్ళే నెత్తిని పెట్టుకోరు, వాళ్ళకి తగిన సపోర్ట్ ఇచ్చుకుంటారు. ఇక్కడ దానివల్ల జగన్ ఆ రోజున ఎంకరేజ్ చేయలేదు. పర్యవసానం విజయసాయి రెడ్డి గారు పెడదాం అనుకున్నది వాస్తవంగా ఆయన ఒక 4-5 ఛానళ్ళు పెట్టి మంచి నెట్వర్క్ చేద్దాం అనుకున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్ ఇదంతా కూడా మొత్తం ఆగిపోయింది ఆ రోజున. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టి, పార్టీతో పాటుగా మీడియా పెట్టి, డిజిటల్ మీడియా పెట్టి ఓవరాల్గా నడపాలనుకుంటున్నారు. మంచి ఆలోచనే, ఒకదానికొకటి సపోర్ట్. కాకపోతే ఆయన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి? ఎందుకంటే మొన్నటిదాకా ఆయన ఏమనేవాళ్ళు, నాకు ఏ ఆస్తి లేదు, నేను ఎన్నికల్లో కూడా తగలేసుకున్నాను, అప్పులు చేసుకోవాల్సి వచ్చింది నెల్లూరు నుంచి డైరెక్ట్గా పోటీ చేయడం వల్ల, నాకు నా ఇల్లు అద్దెకు ఉండేటటువంటి తప్పించేమీ లేదు అని చెప్తా ఉంటారు. మరి ఇప్పుడు ఆయనకి ఎవరు పెట్టుబడులు పెడతారు ఈ టైంలో? యాక్చువల్గా పెట్టకూడదు కదా ఎవరు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. వాస్తవంగా ఆయన ఏంటంటే బీజేపీ వైపుకి వెళ్ళడానికి చూశారు. ఆయన మరి ఒక రకంగా సాహసం చేస్తున్నారు. మంచి వచ్చాడో ఆయనే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే కూటమి ఖచ్చితంగా తెలుగుదేశానికి బీజేపీతో నెక్స్ట్ ఎలక్షన్ కూడా అవసరమే. పవన్ కళ్యాణ్ అవసరమైతే ప్రాణాలు అడ్డేసైనా సరే ఆ కూటమిని అట్లాగే ఉంచుతాడు నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా. అలా ఉంచేటప్పుడు ఈయన బీజేపీలోకి వెళ్లాల్సిందే కదా. బీజేపీలోకి వెళ్ళాలంటే బాబు గారిని ఏమనకూడదు, బీజేపీ పార్టీలోకి తీసుకోవాలన్నా సరే. రెండవది, పోనీ ఈయన జగన్ దగ్గరికి మళ్ళీ వెళ్తాడా? అలా వెళ్ళడం కోసం ఇదేమన్నా చేస్తున్నారా? అందుకని బాబుని విమర్శిస్తున్నారా అంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం అవుతుంది.